తెలంగాణ పీసీసీ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఆగస్టు 15వ తేదీ లోపల పీసీసీ ఎంపికని పూర్తి చేసేలా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పీసీసీ రేసులో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సభ్యుడు సంపత్ కుమార్, మధు యాష్కి గౌడ్ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత పీసీసీ సంబంధించి అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెంచింది. ఆగస్టు 15వ తేదీ లోపల పీసీసీ ఎంపికని పూర్తి చేసేలా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సందీప్ అందిస్తారు. సందీప్, రాజు, ఆగస్ట్ 15 కల్లా కూడా తెలంగాణ పీసీసీ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు కూడా ఏదైతే ప్లాన్ చేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొద్ది రోజులుగా కూడా పీసీసీకి సంబంధించి ఎంపిక ఉంటుందా ఉండదా అని చెప్పేసి కూడా సస్పెన్షన్ ఉంది. గత కొద్ది రోజులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు కూడా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీకి సంబంధించి పూర్తి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. పీసీసీకి సంబంధించి తనకు వద్దని తన పాలనపై దృష్టి పెడతానని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తన వారసుడిగా ఎవరిని నియమించాలనే దానిపై కూడా ఏఐసీసీ అతని నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యంగా సీనియర్ మంత్రులంతా కూడా ప్రస్తుత ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపడం జరిగింది. అయితే ఏఐసీసీ మాత్రం తప్పకుండా ఇటు లంబారా సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇప్పటికే మంత్రివర్గంలో చోటు లేనందున తప్పకుండా వారికి పీసీసీ అవకాశం ఇవ్వాలని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ప్రస్తుతం ఎంపీ ఉన్న కొనసాగుతున్న నేపథ్యంలో పీసీసీగా ఎంపిక చేయాలని చెప్పేసి కూడా ఏఐసీసీ భావించింది. అయితే మరోవైపు ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చినట్టయితే లేదా సీనియర్ నేత అయినటువంటి మధు యాష్కి గౌడ్ కావచ్చు, కొంతమంది సీనియర్ నేతలంతా కూడా తమకు పీసీసీ కావాలని చెప్పేసి కూడా ఏఐసీసీ డిమాండ్ చేస్తారు. అలాగే ఏఐసీసీ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే అల్లంపూర్ మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్ కూడా తనకు దళిత వర్గానికి చెందిన కాబట్టి దళిత ఎస్సీ కోటాకి తనకు తప్పకుండా పీసీసీ కావాలని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఏఐసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత ఆగస్టు 15 లోపల కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు పీసీసీ రాష్ట్ర వారి సమావేశం, అలాగే పీసీసీ ప్రకటించిన అనంతరం కూడా రాష్ట్ర మంత్రివర్గాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.